इधर सीएलएस है अरे కొంచెం కనిపించేది కదా ఏం లేదు బాబు ఇంకో చైర్ పట్టుకోండి. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి టెక్కలి సబ్ డివిజన్లో ఒక ఇద్దరు చైన్ స్నాచర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రీసెంట్గా వచ్చి మనకు 28/12/2024 అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున కొత్తూరు పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో అండ్ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకే రోజు 2 చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ జరిగాయి. సో ఆఫ్టర్నూన్ టైంలో ఎచ్చెర్ల దగ్గర ఒకరు గొర్రెలను మేపుకుంటూ ఉండగా ఒక లేడీ దగ్గర నుంచి చైన్ తెంపేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. అలానే మనకి హీరమండలం దాటిన తర్వాత కొత్తూరు రూట్లో అక్కడ కూడా ఒక లేడీ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అండ్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ రెండే కాకుండా మన దగ్గర ఇంతకుముందు ఇంకొక 2 అఫెన్సులు చేశారు. 11వ నెలలో 2024 8వ తారీఖున మందసా పిఎస్ లిమిట్స్లో ఒకటి, 5వ తారీఖున 11th month 2024 కోటబొమ్మాలి పిఎస్ లిమిట్స్లో కూడా చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. సో టోటల్గా 4 అఫెన్సెస్లో కలిపి 7.5 తులాస్ గోల్డ్ పోయింది అండ్ 100% రికవరీ ఉంది. ఇందులో ఇద్దరు అక్యూజ్డ్ వచ్చి సుజిత్ కుమార్ పాడి అని చెప్పి ఈయనది బరంపూర్ టౌన్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్, అండ్ A2 బాలకృష్ణ సాహు అని చెప్పి ఈయనది కూడా బరంపూర్ టౌన్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. వీళ్ళ ఎంఓ ఏంటంటే బైక్లో వస్తారు ఇద్దరు, మాస్క్ ఇది పెట్టుకుంటారు కనిపించకుండా. ఒక పర్సన్ దిగి మనకు ఎవరైతే టార్గెటెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఎదురుగా వచ్చి చైన్ తెంపేసి మళ్ళీ ఈ బైక్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళపైన ఆల్రెడీ మన ఒక శ్రీకాకుళం డిస్టిక్లోనే 2016 నుంచి 2024 వరకు మొత్తం 32 కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. ఆల్రెడీ ఒక 4 కేసెస్లో వీళ్ళకి కన్విక్షన్ శిక్ష కూడా పడడం జరిగింది. రిమైనింగ్ కేసెస్ ట్రయల్ అవుతున్నాయి. సో ఇవి కాకుండా ఒడిస్సా స్టేట్లో అండ్ వైజాగ్ సిటీలో కూడా వీళ్ళపైన కేసెస్ ఉన్నాయి. అది వీళ్ళకి సంబంధించి మనము ఈ కేడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళకి లేవు, షీట్స్ లేవు. ఇప్పుడు షీట్స్ ఓపెన్ చేసి దాంతోపాటుగా డీసీ షీట్స్ రాసి మనం ఒడిస్సా స్టేట్ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మనకి పండక్కి టౌన్ నుంచి ఎలాగో మనం ఊరికి వెళ్తాం కాబట్టి మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది, LHMS అని చెప్పి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంటిని ఖాళీ చేసి వెళ్తున్నామో అంటే ఊరికి వెళ్తున్నామో ఆ టైంలో ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి మనం ఒక కెమెరాని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇంట్లో. ఎవరన్నా కొత్త వ్యక్తులు అందులోకి వస్తే మనకి పోలీస్కి అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది. అఫెన్స్ జరిగినా లేదా జరగకముందే ఆపడం జరుగుతుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే LHMS సిస్టమ్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. సో మనం వచ్చి 100% దాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది కాకుండా మనకి ఇంట్లో ఏవైనా కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా ఉన్నప్పుడు అది మీతో పాటు ఊరికి తీసుకువెళ్తే బెటర్. మనం ఇక్కడే సింగిల్గా హౌస్లో వదిలేసి ఖాళీ హౌస్లో వదలకుండా. అండ్ పక్కన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీరు మనకి ఇల్లుని చూస్తూ ఉండమని చెప్పి ఎవరైనా కొత్త వాళ్ళు ఆ ఏరియాలో వస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం.